రైట్. ఇక అమలాపురం మా ప్రతినిధి సూర్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. సూర్య చెప్పండి, ఇక ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఆక్రమణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కలెక్టర్కు ఇచ్చినటువంటి ఫిర్యాదే కావచ్చు, మరియు మాల మహానాడు నేతల దీక్షల నేపథ్యంలో అధికారులు ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? రైట్, మ్యూట్లో ఉంది సూర్య, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సూర్య మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూటర్. రైట్, ఓకే. రైట్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా చూసుకుంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో బస్ స్టాండ్ లేని నియోజకవర్గంగా మన ముమ్మడివరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు సుమారుగా 27 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక బస్ స్టాండ్ నిర్మించలేని ఉన్న బస్ స్టాండ్ కాపాడుకోలేని దుస్థితి అయితే ఇక్కడ మనకి ఏర్పడింది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎవరైతే ఉన్నారో అధికారులు ఒక 80 సెంట్లు లీజుకి ఇస్తే దాన్ని సుమారుగా 2.5 ఎకరాలు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు ఆక్రమించేసి దానికి గేట్లు పెట్టి బస్సులు రాకుండా చేసిన పరిస్థితి ఇక్కడ దుస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన దళిత సంఘాలు కూడా, మాలమహనాడుకి సంబంధించిన దళిత సంఘాలు కూడా ఇక్కడ సుమారు 20 నుంచి 25 రోజులు నిరహార దీక్ష చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగా ఒక 2 రోజులు ఆమర నిరహార దీక్ష కూడా చేశారు. అయినా కూడా ఎటువంటి చలనం లేకుండా కూడా ఆ దీక్షని భగ్నం చేసే విధంగా చేశారు తప్ప ఆ బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేసే దుస్థితి కాబట్టి ఏర్పడలేదు. మరోపక్క దీనిపైన ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమలాపురం ఎమ్మెల్సీ కుడుపుడు సూర్యనారాయణ దీనిపైన జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అయినా కూడా కనీసం అధికారులు కానీ, అటువంటి ఇక్కడ జిల్లా అధికారులు కానీ దాన్ని స్పందించకుండా దాన్ని యథావిధిగా తత్వం అన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సులు వెళ్ళలేని దుస్థితి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అప్పుడు గడిచిన 30 ఏళ్ళ 1996 ఫిబ్రవరి 2వ తారీఖున ఆ బస్ స్టాండ్ ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన బస్ స్టాండ్ నేటికి 30 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా ఆ బస్ స్టాండ్ అలాగే పునర్నిర్మాణం చేయకుండా దాన్ని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని బస్సులు లోపలికి రాకుండా చేసే దుస్థితి ఏర్పడుతుంది. అయితే మనం చూసుకుంటే ముమ్మడివరం నియోజకవర్గం ఓవరాల్ గా చూసుకుంటే 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల నుంచి సుమారుగా 3.5 లక్షల పైచీలకు జనాభా ఉన్నారు. ఈ జనాభాకి సరైన బస్ స్టాండ్ లేదంటూ కూడా ఆ ప్రజల నుంచి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఉన్న బస్ స్టాండ్ కాపాడకుండా ఎక్కడికక్కడ ఆక్రమించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం పథకాలు చేపట్టిన ప్రతికూల స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యంగా చూసుకుంది. అందులో మనం చూసుకుంటే ముమ్మడివరంలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి అధికారులు కావచ్చు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, రోడ్డు మీదే ఆ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు తప్ప బస్ స్టాండ్ లోనికి వెళ్ళలేని దుస్థితి కూడా అధికారులకి నాయకులకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఓవరాల్ గా మనం చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సూర్య.